నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత ఈక్షణ ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఈవో వడ్డాది సత్యనారాయణ, జనసేన మండల అధ్యక్షుడు నాగిరెడ్డి వీరస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈక్షణ ముక్తేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైందని, శ్రీనాథ మహాకవి రాసిన మహాభీమఖండంలో వర్ణించారని, ఈక్షణ ముక్తేశ్వర స్వామికి కోరిన కోరికలు క్షణంలో తీర్చబడతాయన్నారు. ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీరామచంద్రమూర్తి, టీడీపీ నాయకులు త్రిపురి శెట్టి, గణేష్, పలివెల బుజ్జి, గ్రంథి రామకృష్ణ, కొండేటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నా పేరు వడ్డాది సత్యనారాయణ. నేను సంపర గ్రామంలో వేంచేస్తున్న శ్రీ ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని. ఈ దేవస్థానం చరిత్ర విషయంలో వస్తే చాలా బహు పురాతనమైన ఆలయంగా తీర్చిదిద్దబడింది. ఈ ఆలయ విశిష్టత గురించి శ్రీనాథ మహాకవి రాసిన భీమఖండంలో వర్ణించారు. కాశీ క్షేత్రం బహిష్కృతులైన దక్షిణం తర్వాత వ్యాస మహాముని వారు దేశసంచారం చేస్తూ సర్పవరం పవన్నారాయణ స్వామిని దర్శించుకుని ఈక్షణ ముక్తేశ్వరుని సేవించి కోటిపల్లి వెళ్ళారని అక్కడ భీమఖండంలో వివరించారు. దాని ప్రకారం ఈ ఆలయం బాగా బహు పురాతనమైంది. ఈ స్వామివారిని పేరు ఈక్షణ ముక్తేశ్వరుడు లేదా ఈక్షణ ముక్తేశ్వరుడు అంటారు. దీన్ని దర్శించడానికి ముక్తిని ప్రసాదిస్తారు ఈయన అని భక్తుల విశ్వాసం. ఈరోజు శివరాత్రి సందర్భంగా తనపూడి మండలం, కరప మండలం, బిప్పవర మండలం, కనపర్తి మండలం నుంచి వేలాదిగా జనం తరలి రావడం, దర్శించుకోవడం ఆనవాయితీ. అలాగే సుమారు 10 నుంచి 15 వేల మంది భక్తులు వస్తారని అంచనా అయింది. ఇక్కడ ఏంటంటే పూర్వం నుండి ఈ గ్రామంలో ఈ రోజు ఈ పుణ్య రోజు వచ్చిన వారికి ఇక్కడ బాగా పల్లెటూరు అయినందున ఏమీ దొరకవు. అందుకని గ్రామస్తులే గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఉదయం వచ్చిన వాళ్ళకి అల్పాహారం, అలాగే మధ్యాహ్నం భోజనాలు, టీ కాఫీలు, పెంచిపిల్లలకి పాలు ఏర్పాటు చేశారు. ఇదంతా భక్తులు, సంపర గ్రామ ప్రజలు అందరూ 50 మంది కూడా వాలంటీర్ సర్వీస్ చేస్తారు. ఇవాళ వాళ్ళందరికీ సంపర గ్రామ ప్రజలకి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నమ శివాయ. పెదపూడి మండలం సంపర గ్రామంలో వేచి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత ఈక్షణ ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఈ రోజు 10,000 నుంచి 15,000 వరకు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు చేసి జరుగుతోంది. ఈ భక్తులందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఆలయ ఈవో గారు వీళ్ళందరూ సభ్యులందరూ భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సంపర గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ బాల త్రిపుర సుందర సమేత ఈక్షణ ముక్తేశ్వర స్వామి సన్నిధానంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా విశేషమైన అభిషేకాలు, పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. మా పెదపూడి మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది భక్తులు ఈ యొక్క స్వామివారి దర్శనం రావడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎటువంటి లోటు లేకుండా గ్రామ పెద్దల సహకారంతో ఉదయం నుంచి కూడా అల్పాహారము, మధ్యాహ్నం కూడా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కమిటీ పెద్దలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, వాళ్ళకి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయ కమిటీ వారు కూడా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలవి తదనంతరం కూడా స్వామి యొక్క అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం గ్రామంలోని పెద్దలు సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై బాబా.
సాంప్రదాయపురంలో వెలిసి ఉన్నటువంటి ఈక్షణ ముక్తేశ్వర స్వామి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఈక్షణ ముక్తేశ్వర స్వామి భగవంతుడి పేరు చెప్తే నిత్యము కూడా ఎప్పుడు కూడా మహావైభవంగా ఎప్పుడు 30-40 మంది ఏ రోజు ఇప్పుడు ఈ రోజు 10,000 జనాభా 10,000 15,000 జనాభా అన్నదానం అలాగే అలా టీలు పాలు బిస్కెట్లు ఎవరికి ఏది కావాల్సింటే అప్లై ఇచ్చాం. అలాగే స్వామి ఎల్లవేళ కాపాడి రక్షించి మమ్మల్ని అందరికీ రాష్ట్రమంతా కూడా ఎప్పుడు సురక్షితంగా ఉండి కాపాడతాడు. అటువంటి ఈక్షణ ముక్తేశ్వరుడు అండి ఈ స్వామి పేరు క్షణముక్తేశ్వరుడు. అంటే క్షణం వాయిదా కూడా లేకుండా మనం ఏదైనా అనుకుంటే అది వెంటనే అమలు జరుగుద్దండి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో ఈ బాలా త్రిపుర సుందరి ఈక్షణ ముక్తేశ్వర స్వామి దర్శనం కోసం ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు 10-15 వేల మంది వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ ఉదయం నుంచి టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది.